Good morning, children. In fourth lesson, we are learning I vowel family words. I vowel తో పాటు మిగిలిన లెటర్స్ వస్తాయి. ఆ ఫ్యామిలీ వర్డ్స్ మనం నేర్చుకుంటున్నాం. అవునా? In yesterday we completed page number 49 and 50. Yesterday class లో 49, 50 కంప్లీట్ చేసుకున్నాం. అవునా? మిమ్మల్ని ఆ స్పెల్లింగ్స్ నేను 5 టైమ్స్ రాసి చూడకుండా రాయమని చెప్పాను. రాస్తున్నారా అందరూ? ఏ రోజు వరకు ఆ రోజు మీరు ఆ స్పెల్లింగ్స్ 5 టైమ్స్ రాసి కంప్లీట్ చేసి చూడకుండా ఒకసారి రాయండి. ఓకేనా? మీకు అప్పుడు బాగా గుర్తుంటాయి. తర్వాత ఎగ్జామ్ అప్పుడో ఎస్టీ అప్పుడో ఒకసారి మీరు చదువుకున్నారంటే ఆ స్పెల్లింగ్స్ మీకు తొందరగా వస్తాయి. ఓకేనా? నౌ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ INK family words in page number 51. Page number 51 in textbook. INK family words. Today we are going to learn INK family words. You have pictures in page number 51. అక్కడ పిక్చర్స్ ఉన్నాయి చూడండి. ఆ సూటబుల్ పిక్చర్ వర్డ్ తోటి మీకు సెంటెన్సెస్ ఇచ్చారు అక్కడ. అవునా? ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ద సెంటెన్స్ విత్ స్పెల్లింగ్. మీరు ఫస్ట్ ఆ స్పెల్లింగ్స్తో సహా సెంటెన్స్ని చదవండి. ఒక్కొక్క వర్డ్ చదవండి. మీకు అక్కడ ఫింగర్ గ్యాప్ కనిపిస్తుంది వర్డ్కి. THIS దిస్ తర్వాత ఫింగర్ గ్యాప్ ఉంది. IS ఈజ్ తర్వాత ఫింగర్ గ్యాప్ ఉంది. అవునా? AN యాన్ నెక్స్ట్ ఫింగర్ గ్యాప్. INK ఇంక్ నెక్స్ట్ POT pot. This is an ink pot. That is the sentence. You have to identify INK family word from this picture. This is an ink pot. అంటే అక్కడ ink pot ఉంది. In that sentence, what is INK family word? ఆ సెంటెన్స్ లో ఉన్న INK family word ఏంటి? Ink. INK ink. This is from INK family word. నెక్స్ట్ పిక్చర్ ఏంటి చూడండి. THIS this, IS is a, LINK లింక్. దిస్ ఈజ్ ఏ లింక్. లింక్ అంటే ఏంటి? ఆ చైన్ ఉంది. అవునా? ఆ చైన్ ఇలాగ ఒక్కొక్కటి కలిసి ఉన్నాయి. ఆ కలవడాన్ని లింక్ అంటారు. లింకింగ్ అంటే కలపడం. అక్కడ విడిపోకుండా రెండు విడివిడిగా లేకుండా ఇది రెండు కూడా కలిసి ఉన్నాయి. దాన్ని లింక్ అంటారు, కలపడం. లింకింగ్ మీన్స్ కలపడం. దిస్ ఈజ్ ఏ లింక్. LINK లింక్. ఫ్రమ్ దిస్ సెంటెన్స్ LINK లింక్ ఈజ్ INK ఫ్యామిలీ వర్డ్. వాట్ ఈస్ నెక్స్ట్ సెంటెన్స్? నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి చూడండి. పిక్చర్ ఈజ్ దేర్. THIS this, IS is a, MINK mink. This is a mink. మింక్ అంటే అక్కడ ఏంటి? ఆ పిక్చర్ లో ఏ యానిమల్ ఉంది? దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ యానిమల్. మింక్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ యానిమల్. మింక్ అనేది ఒక యానిమల్ నేమ్. అది ఎక్కడ ఉంటుందో తెలుసా? వాటర్లోనూ ఉంటుంది, ల్యాండ్ మీద ఉంటుంది. వాటర్లోనూ ఉండగలదు, అలాగే నేల మీద కూడా ఉండగలదు. దట్ ఈజ్ సెమీ ఆక్వాటిక్ యానిమల్. అంటే వాటర్లోను నీళ్ళలోను కూడా ఉండేవి. ఇంకా ఏముంటాయి అలాగ వాటర్లోను నీళ్ళలోను కూడా? వాటర్లోను ల్యాండ్ మీద కూడా ఉండే యానిమల్స్ చెప్పండి కొన్ని. ఫ్రాగ్, క్రాబ్, స్నేక్. ఫ్రాగ్ అంటే తెలుసా? కప్పలు ఎక్కడ ఉంటాయి? వాటర్లోను స్విమ్ చేస్తాయి, అలాగే ల్యాండ్ మీద కూడా గెంతుతాయి. అవునా? హాపింగ్. కప్పలు ఏం చేస్తాయి? హాప్ చేస్తాయి, గెంతుతాయి. అవునా? స్నేక్ వాటర్లో కూడా ఉంటుంది, అలాగే ల్యాండ్ మీద కూడా ఉంటుంది, నేల మీద కూడా. ఇంకా పీతలు, క్రాబ్స్. పీతలు ఎక్కడ ఉంటాయి? ల్యాండ్ మీద కూడా ఉంటాయి, అలాగే వాటర్లో కూడా ఉంటాయి. ఇంకా పెంగ్విన్ తెలుసా మీకు? పెంగ్విన్స్ ఎక్కడ ఉంటాయి? మంచు ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఉంటాయి. అవి ఎంత చలైనా తట్టుకోగలవు. పెంగ్విన్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటాయి ఆ బర్డ్స్. అవి అలాగే మంచులో ఉంటాయి, వాటర్లో కూడా ఉంటాయి. అవి బయటకు వచ్చి కూడా బ్రతకగలవు. దోస్ ఆర్ కాల్డ్ సెమీ ఆక్వాటిక్ యానిమల్స్. వాటిని సెమీ ఆక్వాటిక్ యానిమల్స్ అంటారు. ఈ మింక్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయో తెలుసా? అమెరికా, యూరప్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటాయి అవి. నెక్స్ట్, దిస్ ఈజ్ ఎ మింక్. ఫ్రమ్ దట్ సెంటెన్స్, మింక్ ఈజ్ ఫ్రమ్ INK family word. Next one. Next sentence.
The rose is pink. THE the ROSE rose. IS is PINK pink. Rose అంటే తెలుసా మీకు? గర్ల్స్ అందరికీ తెలుస్తాయి. రోజెస్ అంటే ఫ్లవర్స్. ద నేమ్ ఆఫ్ ఏ ఫ్లవర్. రోజ్ అనేది ఫ్లవర్ యొక్క పేరు. అవునా? ద రోజ్ ఈజ్ పింక్. ఏ కలర్లో ఉంది రోజు? రోజ్ ఫ్లవర్ ఏ కలర్లో ఉంది? పింక్ కలర్. ఫ్రమ్ దిస్ సెంటెన్స్ పింక్ ఈజ్ INK family word. అది INK family word. What is next sentence? MANU Manu. CAN can. WINK wink. Manu can wink. ఆ బాబు ఏం చేస్తున్నాడు చూడండి. ఆ పిక్చర్లో ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు చూడండి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. వింకింగ్ అంటే కళ్ళను ఆర్పడం, కన్ను కొట్టడం అంటారు కదా, అది. ఒక కన్ను చేస్తున్నాడు చూడండి అలాగా, దాన్ని వింకింగ్ అంటారు. వింక్. మను క్యాన్ వింక్. మీరు చేయగలరు అలాగా? ట్రై చేయండి. మను క్యాన్ వింక్. వింక్ అంటే కన్ను ఆర్పడం. వింక్. వింక్ ఈజ్ ఫ్రమ్ INK family word. And next one. This is a sink. This is a sink. ఆ పిక్చర్ ఎక్కడైనా చూసారా చూడండి. సింక్. దిస్ ఈజ్ ఏ సింక్. ఆ పిక్చర్ ఎక్కడైనా చూసారా మీరు? అందరి ఇళ్లలోనూ ఉంటాయి కదా. మనం దేనికి యూజ్ చేస్తాం సింక్ని? వాష్ ద వెజల్స్, క్లీన్ ద వెజల్స్, అండ్ ఇంకా దేనికి యూజ్ చేస్తాం? బ్రష్ చేయడానికి, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అవునా? మన హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి, ఇంకా బ్రష్ చేసుకోవడానికి, వెజల్స్ క్లీన్ చేయడానికి, యుటెన్సిల్స్. వెజల్స్ అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళు అంట్లు తోమడానికి యూజ్ చేస్తారు. అవునా? దిస్ ఈజ్ ఏ సింక్. సింక్ స్పెల్లింగ్ SINK సింక్. దట్ ఈస్ ఫ్రమ్ INK family word. SINK sink. INK ink, LINK link, MINK pink, PINK pink, WINK pink, and SINK sink. These are all from INK family words. In all these words, one vowel is common. Common గా ఉన్న vowel ఏంటి? I. I is commonly in all words. అన్ని words లోనూ ఉన్న common vowel ఏంటి? I. These are all from INK family words. Next, you have to write the names of given pictures. అక్కడ ఇచ్చిన pictures కి names రాయాలి. First read the question, all of you. READ, read. THE the. SENTEN CES, read the sentences. అక్కడ మీకు ఇచ్చిన సెంటెన్స్ ఫస్ట్ చదవండి విత్ స్పెల్లింగ్స్. ఎప్పుడు కూడా స్పెల్లింగ్తో సహా చదివితేనే మీకు ప్రొనౌన్సియేషన్ బాగా వస్తుంది. ఓకేనా? రైట్ ద వర్డ్స్ ఎండింగ్ విత్ INK in the space provided. WRATE, right? THE the. WORDS words. ENDING ending. WITH with INK. IN in THE the. SPACE space. PROVIDED provided. స్పేస్ అంటే ప్లేస్. మీకు అక్కడ వర్డ్ రాయడానికి ఏ స్పేస్, ఏ ప్లేస్ అయితే అలాట్ చేశారో అక్కడ రాయాలి మీరు. ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్ చదివి దానికి మీనింగ్ ఏంటన్నది ఆ పిక్చర్లో ఉంది. ఆ పిక్చర్ ఐడెంటిఫై చేస్తే మీకు వర్డ్ ఈజీగా వస్తుంది. ఓకేనా? లెట్ మీ థింక్ అండ్ రైట్. లెట్ మీ థింక్ అండ్ రైట్. అక్కడ INK ఫ్యామిలీ వర్డ్ ఏముంది చూడండి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో INK ఫ్యామిలీ వర్డ్ ఉంది. లెట్ మీ థింక్ అండ్ రైట్. లెట్ మీ థింక్ అండ్ రైట్లో INK ఫ్యామిలీ వర్డ్ ఏముంది? అక్కడ గర్ల్ ఏం చేస్తుంది చూడండి, ఏదో రాస్తుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చూడకుండా రాయాలంటే ఏం చేస్తారు? థింక్ చేస్తారు. థింకింగ్ అంటే ఆలోచించడం. అవునా? లెట్ మీ థింక్ అండ్ రైట్. వాట్ ఈస్ ద INK ఫ్యామిలీ వర్డ్? THINK, థింక్. THINK, think. Think is from INK family word. Next one. Put your cup in the sink. PUT put. YOUR your. CU pick up. IN in. THE the. SINK sink. Put your cup in the sink. Cup తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి?
మనం ఏమైనా వెజల్స్ యూస్ చేసిన తర్వాత గ్లాసెస్ కానీ మనం తిన్న తర్వాత ప్లేట్స్ అవి కానీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? క్లీన్ చేసుకోవడానికి సింక్ లో పెట్టాలి. పుట్ యువర్ కప్ ఇన్ ద సింక్. వాట్ ఈస్ ఐఎన్కే ఫ్యామిలీ వర్డ్? SINK, సింక్. And third one, can you wink with your right eye? CAN can, YOUU, WINK wink, WITH with, YOUR your, RIGHT right, EYE eye. Right eye. Right side అంటే ఏంటి? ఎట్ సైడు? రైట్ సైడ్ మీన్స్ మనం భోజనం చేసే హ్యాండ్, మన లంచ్ ఏ హ్యాండ్ తోటి అయితే తింటామో దాన్ని రైట్ సైడ్ అంటారు. అప్పుడు రైట్ సైడ్ ఉన్న ఐ ఏంటి? ఇది. ఆ ఐని అంటే మీరు వింక్ చేయగలరా, కొట్టగలరా? ఆ ఐ ఒక ఐ చెయ్యాలి, మీరు చేయగలరా అని అడుగుతున్నారు. ఆ సెంటెన్స్ లో ఉన్న ఐఎన్కే ఫ్యామిలీ వర్డ్ ఏంటి? WINK వింక్. దట్ ఈస్ INK ఫ్యామిలీ వర్డ్ వింక్. THINK థింక్, SINK సింక్ అండ్ WINK వింక్. థింకింగ్ మీన్స్ ఆలోచించడం. సింగ్ అంటే దట్ ఈస్ ఎ థింగ్. మన హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి, వెజల్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే థింగ్ అది. WINK వింక్ మీన్స్ కళ్ళు ఆర్పడం. ఇంక్, లింక్, వింక్, పింక్, వింక్, సింక్. ఈ వర్డ్స్ అన్ని ఏం చేస్తారు మీరు? చక్కగా 5 times రఫ్ బుక్ లో రాసి చదువుకుని చూడకుండా రాసుకోండి. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ టర్న్ యువర్ పేజ్ నెంబర్ 52. ఇన్ పేజ్ నెంబర్ 52, in page number 52, INE family words are there. First read the poem, all of you. A poem చదవండి అందరూ. Read the poem, all of you. I once went to dine with my family of mine. We were a total of 9, all sitting in a line. The food was fine and the spoons did shine. I once went, went, TO2, DINE, dine. I once went to dine. Dine means, dine అంటే ఏంటి? డిన్నర్ చేసే ప్లేసు. మన లంచ్ కానీ డిన్నర్ కానీ చేసే ప్లేసు. డైనింగ్ రూమ్, డైనింగ్ హాల్, డైనింగ్ టేబుల్ అంటారు. ఎక్కడ కూర్చొని తింటాం మనం? ఫ్లోర్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ కూర్చొని తింటాం. అవునా? ఐ వన్స్ వెంట్ టు డైన్ విత్ మై ఫ్యామిలీ ఆఫ్ మైన్. విత్ ఫ్యామిలీ ఆఫ్ మైన్. మైన్ అంటే నా యొక్క అని అర్థం. విత్ ఫ్యామిలీ ఆఫ్ మైన్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి డిన్నర్కి వెళ్ళాం. వీ వర్ ఏ టోటల్ ఆఫ్ 9. 9 మీన్స్ దట్ ఈస్ ఎ నెంబర్. 9 మెంబర్స్, మొత్తం టోటల్ 9 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి డిన్నర్కి వెళ్ళారంట. ఆల్ సిట్టింగ్ ఇన్ ఏ లైన్, అందరూ చక్కగా లైన్లో కూర్చున్నారు. ద ఫుడ్ వాజ్ ఫైన్. ఫైన్ అంటే చాలా బాగుంది అని అర్థం. ఫుడ్, ఫుడ్ అంటే తినేది, వాళ్ళు తిన్న భోజనం చాలా బాగుందంట. అండ్ ద స్పూన్స్ డిడ్ షైన్. షైనింగ్ అంటే మెరవడం. షైనింగ్ అంటే ఏంటి? మెరవడం. I once went to dine with family of mine. We were a total of 9, all sitting in a line. The food was fine and the spoons did shine. From all, how many INE words are there in this poem? 1, 2, 3, 4, 5, 6. 6 INE words are there. What are they? DINE dine, MINE mine, NINE nine, LINE line, FINE fine, and SHINE shine. These are all from INE family words. ఇవన్నీ ఏ ఫ్యామిలీ వర్డ్స్? INE family words. ఇవన్నీ కూడా INE family words. Fill in the blanks using the correct INE family word. ఇక్కడ మీకు బ్లాంక్స్ ఇచ్చారు. బ్లాంక్స్ లో 2 ఆప్షన్స్ ఇచ్చారు. అవునా? First read the blank and given options. First ఆ blanks చదవండి. ఆ blanks కి ఇచ్చిన 2 answers, 2 options చదవండి. Which one is correct? You have to identify. ఏది కరెక్ట్ అన్నది ఐడెంటిఫై చేయాలి. మీరు ఆ బ్లాంక్ 1కి 2 సార్లు విత్ స్పెల్లింగ్ చదివితే మీకు మీనింగ్, ఆ బ్లాంక్ మీనింగ్ అనేది తెలుస్తుంది. దిస్ పెన్సిల్ ఈజ్. దిస్ పెన్సిల్ ఈజ్. అక్కడ MINE మైన్ అండ్ MY మై.
ఇవి మీకు తెలీదు, నెక్స్ట్ క్లాసెస్లో మీరు నేర్చుకుంటారు బాగా. దిస్ ఈజ్ ఎంఐ అని మైన్ అనేది పొసెసివ్ నౌన్. ఎంవై మై అనేది మనం ఎప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్లోనే యూజ్ చేస్తాం. అర్థమైందా? మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ కాబట్టి సెంటెన్స్ ఎండింగ్లో యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ మైన్. మైన్ అంటే నాది అని అర్థం. మై అంటే నేను అని అర్థం. మై సెల్ఫ్, నా యొక్క. మైన్ అన్న కూడా అదే, కానీ వీ హ్యావ్ టు యూజ్ మైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. ఇవి మీకు నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి, అప్పుడు తెలుస్తుంది మైన్ ఎందుకు సెంటెన్స్ ఎండింగ్లో యూజ్ చేయాలి, మై అనేది ఎందుకు సెంటెన్స్ స్టార్టింగ్లో యూజ్ చేయాలి అని. ఓకేనా? దిస్ పెన్సిల్ ఈజ్ మైన్. నెక్స్ట్, ఐ హ్యాడ్ టు పే ఏ. అక్కడ ఏం ఆన్సర్స్ ఉన్నాయి? మైన్ అనేది కరెక్ట్. అక్కడ ఏం ఆన్సర్స్ ఉన్నాయి? ఎస్ఐపి సిప్, ఎఫ్ఐఎన్ఈ ఫైన్. ఎస్ఐపి సిప్ అంటే ఏంటి? సిప్ చేయడం అంటే ఏంటి? ఒక గుక్క తాగడం. టీ తాగుతారు కదా మమ్మీ డాడీ వాళ్ళు, మీరు కూడా పాలు తాగుతారు. అది ఎలా ఉంటుంది? చాలా హాట్గా ఉంటుంది. వాటర్ అయితే గడగడ తాగేస్తాం. అలా కాకుండా టీ కానీ మిల్క్ కానీ కాఫీ కానీ వేడిగా ఉన్న వాటిని ఎలా తాగుతాం? సిప్ చేస్తూ తాగుతాం. అది గడగడ తాగలేం కదా, సిప్ చేస్తూ ఒక్కొక్కటిగా తాగుతాం. అవునా? దాన్ని సిప్పింగ్ అంటారు. మనం కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు స్ట్రాతో తాగుతాం. అవునా? దాన్ని కూడా బాగా కూలింగ్ ఎక్కువ ఉన్నది అనుకోండి, దాన్ని గడగడ తాగేయగలమా? తాగలేము. దాన్ని కూడా మనం సిప్ చేస్తూ తాగుతాం, అంటే ఒక్కొక్కటిగా తాగుతాం. దాన్ని సిప్ చేయడం అంటారు. ఎఫ్ఐఎన్ఈ ఫైన్ అంటే మనం ఏదైనా రూల్స్ని అతిక్రమించామనుకోండి, అప్పుడు వీ హ్యావ్ టు పే ద ఫైన్. మన రూల్స్కి విరుద్ధంగా ఏమైనా బిహేవ్ చేస్తే అప్పుడు మనం ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. I have to pay a dash fine. Next, pay చేయడం అంటే ఇవ్వడం. నెక్స్ట్, the students were standing in a dash. స్టూడెంట్స్ అందరూ ఎలా నిలబడతారు? స్టాండింగ్ అంటే నించోవడం. ఎలా నిలబడతాం మనం స్కూల్లో? ప్రేయర్ జరిగినప్పుడు, ఏదైనా మీటింగ్ జరిగినా ఎలా నించుంటాం? లైన్. The students were standing in a line. మీరు అండర్లైన్ చేసి ఆ కరెక్ట్ వర్డ్ని బ్లాంక్లో రాయండి. అక్కడ ఇచ్చిన 4 లైన్స్లో నీట్గా లైన్స్కి టచ్ చేస్తూ రాయండి. ఓకేనా? నెక్స్ట్, హిస్ ఫ్యామిలీ వెంట్ టు ఏ హోటల్ టు డాష్. ఫ్యామిలీ అందరూ హోటల్కి దేనికి వెళ్ళారు? డైన్ ఫైన్. డిఐఎన్ఈ డైన్ అండ్ ఎఫ్ఐఎన్ఈ ఫైన్. డైన్ అంటే డిన్నర్ చేయడానికి వెళ్ళారు. నెక్స్ట్, దిస్ ఈజ్ ఎ డాష్ ట్రీ. అక్కడ ఇచ్చిన ట్రీ నేమ్ రాయాలి. పైన్ ట్రీ ఆర్ పాట్ ట్రీ. పాట్ అంటే ఏంటి? కుండ. పాట్ అనే ట్రీ ఉంటుంది అసలు? ఉండదు. పైన్ ట్రీ ఇక్కడ ఉంది చూడండి. పైన్ ట్రీ అనేది ఇలా ఉంటుంది. పైన్ ట్రీ అంటే ఇక్కడ పిక్చర్లో ఉంది. పైన్ ట్రీ అని ఇక్కడ పిక్చర్లో ఉంది. దీన్ని పైన్ ట్రీ అంటారు. ఓకేనా? ఇక్కడ సెకండ్లో ఏం రాయాలి? లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ రైట్ దేర్ నేమ్స్. అక్కడ ఇచ్చిన పిక్చర్స్ని చూసి మీరు వాటి నేమ్స్ రాయాలి. వాట్ ఈస్ ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ ఏముంది అక్కడ పిక్చర్లో? చూడండి. ఫస్ట్ వన్ పిక్చర్లో ఏముంది? ఫస్ట్ వన్ ఈజ్ ఎ నెంబర్. యూ హ్యావ్ టు రైట్ ద నేమ్ ఆఫ్ దట్ నెంబర్. ఆ నెంబర్ నేమ్ రాయాలి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ నెంబర్? ఆ నెంబర్ నేమ్ ఏంటి? 9. అండ్ సెకండ్ వన్ ట్రీ. ద నేమ్ ఆఫ్ ద ట్రీ ఈస్ పైన్ ట్రీ అంటారు. అండ్ థర్డ్ వన్ ఏంటి? స్టార్ ఎలా ఉంది? స్టార్ నేమ్ రాస్తారు అక్కడ. స్టార్ నేమ్ రాయకూడదు. స్టార్ ఎలా ఉంది? చుట్టూ చక్కగా రేస్ వైట్ కలర్లో ఉన్నాయి. అవునా? నైట్ టైము మనకి ఆకాశంలో స్టార్స్ ఎలా కనిపిస్తాయి? మనం వాటిని చూడగలుగుతున్నామంటే ఎందుకు చూడగలం? షైనింగ్. అవి బాగా మెరుస్తాయి కాబట్టి మనం వాటిని చూడగలుగుతాం. అవునా? షైన్. స్టార్ నుంచి మనకి షైన్ వస్తుంది. షైనింగ్ అంటే ప్రకాశించడం. ఓకేనా? నెక్స్ట్, డూ అండ్ డాక్యుమెంట్. అమ్మ, డూ అండ్ డాక్యుమెంట్ మీరు చేయగలిగితే చేయండి. ఓకేనా? డూ అండ్ డాక్యుమెంట్ అనేది చేయగలిగితే చేయండి. రైట్ 5 or 6 ఆఫ్ యువర్ ఫేవరెట్ వర్డ్స్ ఫ్రమ్ ద చాప్టర్. మీకు ఈ చాప్టర్లో నచ్చిన 5 కానీ 6 కానీ వర్డ్స్ ఇక్కడ రాయండి. డ్రా ఏ పిక్చర్ ఆఫ్ యువర్ ఫేవరెట్ వర్డ్, ఆల్సో కలర్ ద పిక్చర్. మీరు ఈ లెసన్ నుంచి ఏదైనా ఒక పిక్చర్
ఇక్కడ రాసిన నేమ్స్లో ఏదైనా ఒక 2-3 పిక్చర్స్ డ్రా చేసి, లేదంటే 1 or 2 డ్రా చేయండి చాలు. 3 అయితే మళ్ళీ క్లమ్జీగా అయిపోతే ఒక 2 పిక్చర్స్ డ్రా చేసి వాటికి కలరింగ్ చేయండి. ఓకేనా? వాట్ వి లెర్న్ టుడే? ఐఎన్కే ఫ్యామిలీ వర్డ్స్ అండ్ ఐఎన్ఈ ఫ్యామిలీ వర్డ్స్. ఈ 2 ఫ్యామిలీ వర్డ్స్ చక్కగా మీరు రఫ్ బుక్లో 5 times రాసుకోండి. రాసి చదివి చూడకుండా రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ.